హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం ఫ్రిక్షన్ చాప్టర్లో అయితే కన్నా ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. ఆ వీడియోస్ అయితే ఫస్ట్ చూడండి, ఇంట్రడక్షన్ అవంతా మీకు అయితే కన్నా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ టాపిక్ వచ్చేసి మనకు ఫ్రిక్షన్ నుంచి అయితే లాస్ గురించి అయితే చెప్పుకుంటాం. ఈ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ నుంచి అయితే కన్నా మనకు ఎవ్రీ ఇయర్ అయితే కన్నా ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఈ టాపిక్ గురించి అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని అలాగే మోడల్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం గైస్. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు నేను మ్యాక్సిమం 30 seconds to 1 minute లోపల అయితే ఎలా సాల్వ్ చేయాలో అదైతే నేర్పిస్తాను. మీరు ఈ వీడియోస్ని అయితే కన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి గైస్. ఇప్పుడు మనము టాపిక్లో చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఫ్రిక్షన్ ఈజ్ ద ఫోర్స్ దట్ అపోజ్ ద రిలేటివ్ మోషన్ ఆర్ టెండెన్సీ ఆఫ్ ద మోషన్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. సో అంటే మనకు ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఒక ఫోర్స్ ఏదైతే రిలేటివ్ మోషన్ని అపోజ్ చేస్తుందో దాన్నే మనం ఫ్రిక్షన్ అంటాము, లేదా ఆ టెండెన్సీ ఆఫ్ మోషన్ బిట్వీన్ టూ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. ఒక టెండెన్సీ ఆఫ్ మోషన్ అనేది ఏవైనా రెండు సర్ఫేస్ కాంటాక్ట్లో ఉన్నదానికి వచ్చేదాన్ని ఫ్రిక్షన్ అని కూడా అంటాము. సో ఇట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్. ఇది మనకు ఎసెన్షియల్ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్ ఎందుకంటే చూసుకున్నట్లయితే ఇట్ ఎఫెక్ట్స్ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, దేర్ ఎనర్జీ డిసిపేషన్ అండ్ దేర్ బిహేవియర్ వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ సర్ఫేస్. ఇది మనకు ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఎనర్జీ డిసిపేషను, అలాగే బిహేవియర్ వెన్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ సర్ఫేస్. ఇప్పుడు మనకి ఏవైనా ఆబ్జెక్ట్స్ అనేది అదర్ సర్ఫేస్తో కాంటాక్ట్ అయినాయంటే దాంట్లో మనకైతే కన్నా ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఫ్రిక్షన్ బట్టి మనకైతే కన్నా ఈ ఎఫెక్ట్స్ అయితే కన్నా జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ లాస్ట్లో చెప్పుకునే ముందుగా మనకైతే కన్నా దేర్ ఆర్ టూ ప్రైమరీ లాస్ ఆఫ్ మోషన్. మనకు మేజర్గా అయితే కన్నా టూ ప్రైమరీ లాస్ అయితే కన్నా గురించి అయితే చెప్పుకుంటాం. ఫస్ట్ లా చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో మనకు స్టాటిక్ ఫ్రిక్షన్ లాస్ గురించి అయితే చూస్తాం. సో ద ఫోర్స్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్ బిట్వీన్ ద టూ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. ఇప్పుడు మనకు ఫోర్స్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్ బిట్వీన్ ద టూ సర్ఫేస్కి మధ్య అయితే కన్నా జరుగుతుంది. అండ్ ఇట్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ టు ప్రివెంట్ ద రిలేటివ్ మోషన్ అప్ టు ఆ మ్యాక్సిమం లిమిట్. అలాగే ఇది రిలేటివ్ మోషన్ని ప్రివెంట్ చేయడం కోసం అప్ టు మ్యాక్సిమం లిమిట్ వరకు అయితే కన్నా ఇదైతే కన్నా అడ్జస్ట్ అయితే వస్తుంది. సో దీన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాటిక్ ఫ్రిక్షన్ ప్రివెంట్స్ ద ఇనిషియల్ మోషన్ అండ్ ఈజ్ వేరియబుల్ అంటిల్ ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ రీచ్డ్. అంటే ఇది మనకు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఏం ప్రివెంట్ చేస్తుంది అంటే ఇనిషియల్ మోషన్ అయితే కన్నా ప్రివెంట్ చేస్తుంది. ఇనిషియల్ మోషన్ అంటే ఏంది, స్టార్టింగ్లో ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక వెహికల్ మనం స్టార్ట్ చేసామనుకో, అప్పుడు స్టార్టింగ్లో ఉన్న మోషన్ని ఇనిషియల్ మోషన్ అంటాము. సో ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఇనిషియల్ మోషన్ అయితే ప్రివెంట్ చేస్తుంది. అలాగే అండ్ ఇట్ ఈస్ వేరియబుల్ అంటిల్ ఆ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ రీచ్డ్. అంటే స్టార్టింగ్లో అనేది అయితే కన్నా మనకు ఏముండదు ఫ్రిక్షన్. సో అదే ఇది మనకైతే కన్నా కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసే కొద్దీ అయితే కానీ ఇది మ్యాక్సిమం వాల్యూ వెళ్ళేంతవరకు అయితే కన్నా వేరియబుల్ అవుతుంది. ఇలా కాన్స్టెంట్గా ఉన్నది వేరియబుల్ అవుతుంది మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయ్యేంతవరకు. సో ఇది మనకు స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇది లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి అయితే. సో మనకు ఫార్ములా చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ఎన్. సో మనకి ఎఫ్ఎస్ అంటే ఏంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్, మ్యూఎస్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, ఎన్ అంటే నార్మల్ ఫోర్స్. సో ఇది మనకైతే కన్నా ఫార్ములా. స్టాటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా వచ్చి ఎఫ్ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. సో ఎన్ అంటే నార్మల్ ఫోర్స్, మ్యూఎస్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద స్టాటిక్ మోషన్, ఎఫ్ఎస్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. మనకు స్టాటిక్ ఫ్రిక్షన్ కనుక మన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు, అప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే కన్నా ఈజీగా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. సో ఈ ఫార్ములా అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఆ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు ఈ టాపిక్ అయితే ఇంకా బాగా గుర్తుండేలా అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్, కార్ టైర్స్ ఆన్ ఏ రోడ్. వెన్ యూ ప్రెస్ అ గ్యాస్ పెడల్ ఇన్ ఏ కార్, the tires do not slip immediately because the static friction between the tires and the road provides the necessary force to accelerate without sliding. ఇప్పుడు మనకు గ్యాస్ పెడల్ టైర్స్ ఉంటాయి కదా కార్కి, అవి మనం ప్రెస్ చేసిన వెంటనే మనకైతే కన్నా ఇమ్మీడియట్గా అయితే కన్నా టైర్స్ స్లిప్ కాకుండా అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఆ టైర్స్కి అండ్ ఆ రోడ్డుకి మధ్య ఉన్న దాన్ని ప్రొవైడ్ చేస్తున్న దాన్ని బట్టి మనకైతే కన్నా దానికి ఎంత నెసెసరీ ఫోర్స్ కావాలో యాక్సిలరేట్ అయ్యేదానికి అదైతే ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే అంటాం. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంది, ఇనిషియల్ టైంలోనే అది ఇనిషియల్ టైంలో ఏం లేకనుండి అది కొంచెం టైం బట్టి ఇదైతే కన్నా వ్యారీ అయ్యేదాన్ని మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే అంటాం.
సో ఇనిషియల్ టైంలో అయితే కనుక ఏముండదు స్టాటిక్ ఫ్రిక్షన్. సో అది చూసుకోండి గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ లా ఆఫ్ కైనెటిక్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్ గురించి అయితే చూద్దాం. కైనెటిక్ ఫ్రిక్షన్ అన్నా ఒకటి, డైనమిక్ ఫ్రిక్షన్ అయినా రెండు సేమ్ గైస్. సో దీని గురించి అయితే once the motion of an object starts, the frictional force opposing the motion is called the kinetic friction. ఒకసారి మనకు ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ అనేది స్టార్ట్ అయిందంటే ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అపోజింగ్ ద మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఇప్పుడు మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆ మోషన్ అయితే కానీ అపోజ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటామంటే కైనెటిక్ ఫోర్స్ అంటే అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఫ్రిక్షన్ ఫోర్స్ అపోజింగ్ ద మోషన్ ఈజ్ కాల్డ్ ద కైనెటిక్ ఫోర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ కాన్స్టాంట్ ఫర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ ద మోషన్. ఇప్పుడు మనకు ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ కాన్స్టాంట్ ఫర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ సర్ఫేసెస్ ఇన్ ద మోషన్. ఆ సర్ఫేస్లో ఉన్న మోషన్ అయితే కనుక కాన్స్టాంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకు అది ఎంత మోషన్తో వెళ్తుంది అంటే కాన్స్టాంట్ మోషన్తో అయితే వెళ్తుంది. అలాగే మనకు వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్కి వచ్చి ఇండిపెండెంట్గా అయితే ఉంటుంది. సో ఇదే మనకు కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. సో కైనెటిక్ ఫ్రిక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ కాన్స్టాంట్. ఏం చెప్తున్నాడు? కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది కాన్స్టాంట్ అన్నాడు. వన్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ అండ్ ఈజ్ యూజువల్లీ స్మాలర్ దెన్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. సో మనకు ఈ ఫ్రిక్షన్ అనేది మోషన్లో ఉండిందంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. సో ఫ్రిక్షన్ తగ్గినప్పుడు మనకు కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే ఉంటుంది. ఇది మోషన్లో ఉంది కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి దీని గురించి ఏం చెప్తున్నాడు? ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఇనిషియల్గా తక్కువ ఉంటుంది, వెళ్ళే కొద్దీ టైంని బట్టి పెరుగుతూ పోతుంది, మ్యాక్సిమం లిమిట్కి వెళ్తుంది. అదే కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది ఏం జరుగుతుంది? కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది పెద్దది అంటాడు కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే. సో ఇక్కడ మనకు ఎఫ్కే ఈజ్ లెస్ దెన్ ఎఫ్ఎస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మ్యాక్సిమం లిమిట్కి రీచ్ అవుతుంది, అదే కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే కాన్స్టెంట్గా వెళ్తుంది. కాబట్టి మనకు ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ద స్మాలర్ దెన్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కైనెటిక్ ఫ్రిక్షన్కి ఫార్ములా ఏంది? ఎఫ్కే ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్. సో మనకు ఎఫ్కే అంటే తెలుసు. ఎఫ్కే అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఇది కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. మ్యూకే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, ఎన్ అంటే నార్మల్ ఫోర్స్. సో మనకు వీటిని యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్. సో మనకు ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మీద అయితే కన్నా ఈ యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. కైనెటిక్ ఫ్రిక్షన్కి అయితే ఎఫ్కే ఈక్వల్ టు మ్యూకే ఇంటూ ఎన్. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద కైనెటిక్ ఫ్రిక్షన్, ఎఫ్కే అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్, ఎన్ అంటే నార్మల్ ఫోర్స్. సో ఇదైతే ఫార్ములా గుర్తుపెట్టుకోండి గైస్. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి మీకు గుర్తుండేడుగా. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే స్లైడింగ్ ఎ బాక్స్ ఆన్ ద ఫ్లోర్. ఇప్పుడు మనము ఒక బాక్స్ని ఒక ఫ్లోర్లో స్లైడ్ చేస్తున్నాం అనుకోండి. సో దానికి ఎగ్జాంపుల్, వెన్ యూ పుష్ అ బాక్స్ అక్రాస్ ద ఫ్లోర్ ఇట్ ఇనిషియల్లీ రేస్డ్ మోషన్ డ్యూ టు ద స్టాటిక్ ఫ్రిక్షన్. మనకు ఒక బాక్స్ని మనం ఫ్లోర్లో గాన పుష్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఫస్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏముండదు. ఒకసారిగా పుష్ చేయడం వల్ల మనకైతే కానీ మ్యాక్సిమం ఫ్రిక్షన్ అయితే రావడం వల్ల అది కొంచెం స్పీడ్తో అయితే వెళ్తుంది. తర్వాత వన్స్ ద బాక్స్ స్టార్ట్ స్లైడింగ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ద కైనెటిక్ ఫ్రిక్షన్. సో మనకు ఫస్ట్లో కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనం ఒకసారిగా పుష్ చేయడం వల్ల మనకేమవుతుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే వస్తుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ వచ్చిన తర్వాత అది మూమెంట్లోకి వస్తుంది. వన్స్ ద బాక్స్ స్టార్ట్ స్లైడింగ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ద కైనెటిక్ ఫ్రిక్షన్. సో కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది ఏంది? మూవింగ్లో ఉన్నప్పుడు కాన్స్టెంట్ మోషన్తో వెళ్ళే దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. సో ఫస్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ వస్తుంది, తర్వాత కొంచెం అయితే మూవ్ అయిన తర్వాత దీనికి కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే వస్తుంది. విచ్ ఈజ్ లోవర్ అండ్ రిమైన్స్ కాన్స్టెంట్ యాజ్ లాంగ్ యాజ్ ద బాక్స్ ఈజ్ ఇన్ మోషన్. ఇప్పుడు మనకు ఆ బాక్స్ మూవ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? కైనెటిక్ ఫ్రిక్షన్ అయితే వస్తుంది. ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అదే స్టాటిక్ ఫ్రిక్షన్ వచ్చేసి మ్యాక్సిమం లిమిట్కి వెళ్తుంది కాబట్టి సో ఎక్కువ ఉంటుంది స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, అలాగే స్టాటిక్ ఫ్రిక్షన్తో పోల్చుకున్నట్లయితే కనుక తక్కువ అయితే ఉంటుంది. సో దీన్నే మనం అయితే కనుక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం స్లైడింగ్ ఏ బాక్స్ ఆన్ ద ఫ్లోర్. దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇది మనకు కైనెటిక్ ఫ్రిక్షన్కి. సో ఇప్పుడు మనం దీంట్లో అయితే కనుక కొన్ని కీ పాయింట్స్ చూసుకుందాం. ఆ కీ పాయింట్స్ నుంచి అయితే కనుక మనం నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో అయితే కనుక ఈజీగా సాల్వ్ చేసేకైతే ఛాన్సెస్ ఉంటుంది గైస్.
కీ పాయింట్స్. ఫ్రిక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద నార్మల్ ఫోర్స్. ఫ్రిక్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ ఫోర్స్ అంటండి. ఇఫ్ మోర్ వెయిట్ మీన్స్ మోర్ ఫ్రిక్షన్. మనకు వెయిట్ ఎక్కువ ఉండిందంటే ఫ్రిక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ సర్ఫేస్ రఫ్నెస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూ సర్ఫేసెస్. ఇప్పుడు మనకు సర్ఫేస్ యొక్క రఫ్నెస్ని బట్టి మనకైతే కనుక కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిక్షన్ అపోజ్ ద మోషన్. ఫ్రిక్షన్ అనేది మోషన్ని అపోజ్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్. ఇప్పుడు మనకు డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉందంటే, ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉందంటే ఇది మూమెంట్. సో దానికి ఫ్రిక్షన్ అనేది ఎలా వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఫ్రిక్షన్ అపోజ్ ద మోషన్. ఇట్ యాక్ట్స్ ద ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్, ఇది చెప్తున్నాడు. నెక్స్ట్ యూజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఎఫిషియన్సీ. ఇక్కడ చూసుకున్నట్లయితే యూజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఎఫిషియన్సీ. ఆల్వేస్ యూజ్ ద గివెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్. మనం ప్రతిసారి అయితే కనుక వాళ్ళు ఇచ్చిన కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అయితే యూజ్ చేస్తాము. స్టాటిక్ ఆర్ కైనెటిక్, అది ఏదైనా కానీ మ్యూకే కానీ మ్యూఎస్ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చినవి మనం యూజ్ చేస్తాం అనమాట. సో అండ్ ద నార్మల్ ఫోర్స్, అలాగే ఏం వాడతాము, నార్మల్ ఫోర్స్ టు ఫైండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ వాడేటప్పుడు మనం ఏ మైండ్లో పెట్టుకోవాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అలాగే నార్మల్ ఫోర్స్, ఆ రెండు ఇచ్చిన దాన్ని బట్టి మనమైతే మైండ్లో పెట్టుకొని ఆ రెండు యూజ్ చేసుకొని మనమైతే కనుక ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే కనుక ఫైండ్ అవుట్ చేస్తాం గైస్. ఇవి కీ పాయింట్స్ దీంట్లో. ఇప్పుడు మనం కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం, ఆ 10 kg బ్లాక్ ఈజ్ రెస్టింగ్ అనే హార్జాంటల్ సర్ఫేస్. హార్జాంటల్ సర్ఫేస్లో రెస్టింగ్ అయింది. ద కోఎఫిషియంట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద సర్ఫేస్ ఈజ్ 0.4. ఎంత ఇచ్చినాడు, కోఎఫిషియంట్ 0.4 ఇచ్చాడు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బిఫోర్ ద బ్లాక్ స్టార్ట్స్ టు మూవ్. మనకు మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ బిఫోర్ ద బ్లాక్ స్టార్ట్స్ టు మూవ్ అయ్యేదాన్ని బట్టి మనమైతే ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 40 న్యూటన్స్, 100 న్యూటన్స్, 30 న్యూటన్స్, 18 న్యూటన్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏమేమి గివెన్ ఇచ్చాడంటే మాస్ ఇచ్చాడు 10 kgs, 0.4 మ్యూ వాల్యూ అయితే ఇచ్చినాడు. నెక్స్ట్ దీన్ని బట్టి మనం అయితే కన్నా ఆన్సర్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం గైస్. మనకు ఫార్ములా తెలుసు, కైనెటిక్ ఫ్రిక్షన్కి ఎఫ్ఎస్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. సో మనకి ఏమేమి తెలుసు, మాస్ తెలుసు 10 kgs, జీ వాల్యూ తెలుసు 9.8 m/s², మ్యూఎస్ వాల్యూ 0.4. సో కోఎఫిషియంట్ వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది, ఎన్కి ఫార్ములా తెలుసు, ఎన్ ఈక్వల్ టు ఎంజీ. సో ఇక్కడ ఎఫ్ఎస్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎంజీ. ఎఫ్ఎస్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 10 ఇంటూ 9.8. సో మనం దీన్ని కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది, ఎఫ్ఎస్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 98 వస్తుంది. సో మనకు ఎఫ్ఎస్ వాల్యూ ఎంత వస్తుంది, 39.2 న్యూటన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇచ్చిన వాల్యూస్లో మనకి ఏది దగ్గరలో ఉంది, సో 40 న్యూటన్స్ అయితే కన్నా దగ్గరలో ఉంది. సో మనం దీన్ని అయితే ఆప్ చేస్తాం గైస్. సో ఇలా అయితే మనం ఆన్సర్స్ అయితే సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూసుకున్నట్లయితే, ఆ కార్ మూవ్స్ విత్ కాన్స్టాంట్ స్పీడ్ ఆన్ ఏ లెవెల్ రోడ్. ఒక కార్ అనేది మనకు కాన్స్టాంట్ స్పీడ్తో అయితే కన్నా మూవ్ అవుతుంది. ఇఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ ఈజ్ 500 న్యూటన్స్. 500 న్యూటన్స్ అయితే కన్నా ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే కన్నా యాక్టింగ్ అవుతుంది దాని మీద. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇప్పుడు మనకు అది కాన్స్టాంట్ స్పీడ్తో అయితే వెళ్తుంది, 500 న్యూటన్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవుతుంది. సో అది మనకు ఏదైతే కరెక్ట్ అవుతుందో చూద్దాం. ద కార్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, కార్ ఈజ్ యాక్సలరేటింగ్, ద కార్ ఈజ్ డీక్సలరేటింగ్, ద కార్ హ్యాస్ నో ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చెప్పాడు, కార్ మూవ్స్ విత్ ద కాన్స్టాంట్ స్పీడ్ అన్నాడు. కాన్స్టాంట్ స్పీడ్ అంటే ఏంది, అది యాక్సలరేట్ అవ్వలేదు, డీక్సలరేట్ అవ్వలేదు, అలాగే నో ఫ్రిక్షన్ కూడా యాక్టింగ్ అవ్వలేదు అంటున్నాడు. సో ఇది ఈ ఆప్షన్ చూసుకుంటే నో ఫ్రిక్షన్. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ వచ్చి 500 న్యూటన్స్ ఇచ్చాడు. సో ఇది రాంగు. ఇక్కడ మనకు ఆప్షన్లో నుంచి అయితే కానీ మనం మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్లో అయితే ఇలాంటి వాటిలో చూడాలి. సో మనకు ఏం చెప్పాడు, ద కార్ ఈజ్ మూవింగ్ విత్ ద కాన్స్టాంట్ స్పీడ్ ఆన్ ఏ లెవెల్ రోడ్ అన్నాడు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కార్ వచ్చి 500 న్యూటన్స్ ఇచ్చాడు. సో మనకు ద కార్ హ్యాస్ నో ఫ్రిక్షన్ అలాంగ్ ఆన్ ఇట్ అన్నాడు. సో అంటే ఇక్కడ మనకు ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ కార్ ఈజ్ యాక్సలరేటింగ్, డీక్సలరేటింగ్. మనకేం చెప్పాడు, కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తుంది అన్నాడు. సో అంటే యాక్సలరేటింగ్ కాదు, డీక్సలరేటింగ్ కాదు. ఇక్కడ ఏం సో మనకు ద కార్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, అది కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి మనకు ఈక్విలిబ్రియంలో అయితే ఉంటుంది. సో మనకు ఆప్షన్ వచ్చి ద కార్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చెప్పాడంటే, ఇఫ్ ద కార్ మూవ్స్ అట్ కాన్స్టాంట్ స్పీడ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈస్ 0. అది కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తుంది అంటే నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. దేర్ ఫోర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద అప్లైడ్ ఫోర్స్. మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అయితే కన్నా బ్యాలెన్స్ అవుతుంది.
ఏ దాంతో అప్లైడ్ ఫోర్స్తోనే బ్యాలెన్స్ అవుతుంది. సో మనకు ద కార్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అయితే కనుక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఇలా ఈజీగా అయితే కనుక థింక్ చేస్తే కనుక కాన్సెప్ట్స్ నుంచి ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే కనుక మీరైతే నాకైతే సపోర్ట్ చేసి, అలాగే మీకు ఏమైనా కావాలంటే కూడా వీడియో కింద అయితే కామెంట్స్ చేయండి. నేను అవైతే కనుక పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.